హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మా చిన్నప్పటి దోస్తుగాడు అల్లుడు కుమరవెల్లి పోదాం పారా అన్నాడు. సో అంటే నేను ఈ పండగకి చాలా మంది ఉంటారు కదా మామ, దర్శనం లేట్ అవుతుంది కావచ్చు అంటే వాడు అన్నాడు కదా, నేను చూసుకుంటా పారా అని చెప్పేసి అన్నాడు. సరే నేనైతే రెడీ అయ్యి వచ్చేస్తా అని చెప్పేసి చెప్పిన. సో గైస్ మీకైతే మా హ్యాపీగా ఏమో చెప్తా అంటుంది, ఒకసారి వినండి. ఇక మేమైతే కుమరవెల్లికి స్టార్ట్ అయ్యాము. మధ్యలో చీరాల్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటే అక్కడ స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ కుమరవెల్లికి అయితే స్టార్ట్ అయ్యాము. కుమరవెల్లికి వెళ్ళగానే పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు. ఇంతమందిలో దర్శనం చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. కానీ మా మామగాడు ఒక 5 మినిట్స్లోనే దర్శనం అయితే చేపించిండు. సో ఆ తర్వాత లడ్డులు పులిహోరలు అయితే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అల్లుడు పారా నీకేమైనా బొమ్మలు తీసుకుంటా అని చెప్పేసి షాప్ల పంట అయితే తిప్పుతుండు. సో తిప్పుతుంటే నేను బొమ్మలు అయితే ఏమొద్దు కానీ రాగి రింగ్ ఒకటి తీసుకుందాం మామ, అది బాడీలో ఉన్న హీట్ అయితే డిక్రీజ్ అవుతాడని చెప్పేసి అన్నాను. సో ఒకటైతే రాగి రింగ్ తీసుకున్నాము. సో నేను ఒకటి వాడు ఒకటి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక జనగాంకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. సో గైస్ మీలో ఎవరైనా కుమరవెల్లికి రావాలని అనుకుంటే కొద్దిగా ఈ సంక్రాంతి నుండి శివరాత్రి పండుగ అయిపోయే వరకు అయితే అయిపోయిన తర్వాత అయితే రండి. సో ఎందుకంటే ఈ టైంలో జాతర టైం కాబట్టి చాలా రష్ అయితే ఉంటారు. సో మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చాలా ఇబ్బంది కూడా పడతారు. సో అందుకే కొద్దిగా ఈ పండుగ సీజన్ అయిపోయిన తర్వాత రండి, ఓకేనా. చిన్నపిల్లలకి ఇట్లా ఎవరు ఏం లేకపోతే మీరు ఈ జాతర టైంలో బాగుంటుంది రావచ్చు, బట్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, బాయ్ గాయస్.